ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. జనవరి 28. యేసు నెవరు ఆ విధముగా హింసించగలరు? సౌలా, సౌలా, నన్నెందుకు హింసించుచున్నావు? అపోస్తల కార్యాలు 26:14. దేవుని కొరకు జీవించడంలో నీ స్వంత మార్గాలు ఎంచుకుంటున్నావా? పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ. మత్తయి 3:11. బాప్తిసం పొందినప్పుడు మాత్రమే ఈ ఉచ్చు నుండి మనం తప్పించుకోగలం. మన మొండితనము మరియు స్వచిత్తము యేసుక్రీస్తును హింసిస్తాయి. మన మూర్ఖత్వము పరిశుద్ధాత్మను దుఃఖపెడుతుంది. మన స్వంత ఆశల్ని నెరవేర్చే మన మొండితనము మన స్వచిత్తమును యేసును బాధపెడతాయి. మనము యేసు చిత్తాన్ని కాక మన స్వంత ఆలోచనల్ని నెరవేర్చాలనుకున్న ప్రతిసారి మనము ఆయన్ని హింసిస్తున్నామన్నమాట. మనం ఎంతకాలము యేసును హింసిస్తున్నామని మనం తెలుసుకున్నప్పుడు అది మనల్ని నలగొట్టే అనుభవవుతుంది. నేను మీతో పరిశుద్ధత గురించి, ప్రత్యేకించబడడం గురించి మాట్లాడుతూ సాతాను ఆత్మను ప్రదర్శిస్తున్నానా? నాలో ఉన్న చెడు తలంపులే యేసుక్రీస్తును హింసిస్తాయి. యేసు ఆత్మ ఎల్లప్పుడూ ఒకే ఒక విషయం గురించి ఆలోచిస్తుంది. అది తండ్రితో పరిపూర్ణమైన సాన్నిహిత్యం. దేవుని వాక్యం నా అంతరంగాన్ని లోతుగా పరిశోధిస్తుందా? లేక నా జీవితానికి, నా బోధకు వైరుధ్యం కనిపిస్తుందా? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మత్తయి 11:29 అంటూ ప్రభు అయిన యేసు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. నాలో ఉన్న భక్తి నా స్వసత్వం మీద ఆధారపడినది కాక దేవునితో పరిపూర్ణమైన అన్యోన్యత మీద ఆధారపడినదై ఉండాలి. ఇతరులు నా వలన ప్రయోజనం పొందినా, లేక నా చుట్టూ తిరిగినా, లేక నన్ను అసలు పట్టించుకోకపోయినా నేను యేసుకు లోబడమే నా జీవిత పరమావధి కావాలి. అప్పుడు మాత్రమే నేను యేసును హింసించేవాడనుగా ఉండను.